రేయ్, తను నటించడానికి కాదు నర్సు పనికి రమ్మంటుంది. నువ్వు నర్సుగా నటించి ఛాన్సే సంపాదించలేకపోయా, ఉద్యోగం ఎలా సంపాదిస్తావురా? అవునబ్బా, నర్సు ఉద్యోగం అంత ఈజీ కాదబ్బా. సూది పడవాలి, కట్లు వేయాలి, కుట్లు కుట్టాలి, చీటీ రాసి ఇవ్వాలి, మందులు ఇవ్వాలి, మాతలు ఇవ్వాలి, ఎవడైనా పోతే ఆడి పెళ్ళడానికి ఫోన్ చేసి ఇవ్వాలి. నువ్వు మాట్లాడేటప్పుడు గ్యాప్ ఇవ్వాలి. ఏం అర్థం కావట్లేదు. నర్సు ఉద్యోగంలో ఎంత ఉంది, నువ్వు తేలిగ్గా వెళ్ళిపోతానంటున్నా. నేనేమో పనిచేస్తానంటాం లేదే, పనిచేస్తున్నట్టు నటిస్తాననే అంటున్నా. నటించి ఏం పీకుతావు? తనకి ఎంగేజ్ అయిందిగా. కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదుగా. అందులోనూ అరేంజ్డ్ మ్యారేజ్ అంట. ఏంటి ఒక్కసారి వాడిని చూసి ఓకే చెప్పుంటుందా? వాడి పేరు కూడా తన మనసులో ఇంకా నాటుకుని ఉండదు. ఈ రోడ్ సైడ్ షాపుల్లో ఎవరి కోసం వేసిన దోశ అదృష్టం ఉంటే మన ప్లేట్ లో వచ్చి పడదు. ఆ టైప్ ఇది కూడా. నాకు నమ్మకం ఉంది. మరెందుకు నర్సుగా వెళ్ళడం? ఇలాగే వెళ్ళి పడేస్తే పోలా? ఓ పడేచ్చు మా. ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి వెళ్ళి లవ్ చేస్తానని చెప్తే చెప్పుతో కొట్టుద్ది. రే, నేను ముందు నర్సు గెటప్ లో వెళ్ళి తన మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ పెళ్లిలో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. సరే, ఇంట్రెస్ట్ ఉంటే నర్సు గెటప్ లో వెళ్ళి తను కన్ఫ్యూజ్ చేస్తాను. ఎస్కేలో వెళ్ళి తనకు ప్రపోజ్ చేస్తాను. చూడవా, దొరికిపోతే పెద్ద ప్రాబ్లం అవుతామా? నా ప్రాబ్లమే తను దొరకలేదనేరా. నేను తనని ఈజీగా నా మనసులోంచి తీసేయచ్చని అనుకున్నాను. కానీ అతను లవ్ అని ఒక్క మాట అనగానే ఊపిరాడకుండా అలా నిలబడిపోయాను చూడు. అప్పుడేరా నాకంతా అర్థమైంది. తను దక్కితే నాకు అన్ని దక్కినట్టేరా. సరేరా స్వామి, మేము చెప్పినవన్నీ వదిలేయి. నువ్వు చెప్పు, నీ మనసాక్షిని అడిగి చెప్పు. నువ్వు చేసే తప్ప నీకే అనిపించట్లా? రే, అంతా అయిపోయిందని దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా నేనెందుకు మళ్ళీ తను కలవాలి? తనెందుకు నాతో మాట్లాడాలి? అయితే మా ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టేగా. అది తప్పో రైటో దేవుడు నాకు ఇచ్చిన లాస్ట్ ఛాన్స్ అనుకుంటాను. నాకు తను కావాలి. ఇది క్రైమ్. బుక్ అయితే లైఫే నాశనం అవుతుంది. రే, లవ్ చేసిన అమ్మాయిని దక్కించుకోవడానికి ప్రయత్నించిన వాడు ఆ అమ్మాయి దక్కలేదని బాధపడడానికి అర్హతే లేనివాడు. ఏమైనా సరే నేనెంతకైనా తెగిస్తాను. ఉంది, మన లవర్ ఇక్కడే ఉంది. ఓకే మ్యామ్, ఇట్ విల్ బి డన్. నాకు ఈ పేషెంట్ రిపోర్ట్స్ పంపించాను. ష్యూర్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ కావ్య. కొంచెం వెయిట్ చేయండి మ్యామ్, చూసి చెప్తాను. అక్కడ వెయిట్ చేయండి. ఆవిడ డీన్ తో రౌండ్స్ వెళ్లారు. సైకిల్ మీద. జస్ట్ ఫర్ ఫన్ ఆంటీ. ఏంటి ముసల్ది అలా చూస్తుంది? హలో సిస్టర్. దీంతో చెప్పాను మీ గురించి. ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది, నేనే పిలుస్తాను. ఏమండి, లైఫ్ లో ఇంకో ఛాన్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు సిస్టర్. అవును, ఆ రోజు కంటే మీరు ఈ రోజు ఇంకా అందంగా ఉన్నారు. అదా మేకప్ మహిమ. 1 minute. పాపకి డైలీ 4 ఇంజెక్షన్లు చేయకపోతే మంత్ ఎండ్ ఆపరేషన్ చేయడం కష్టం. డోంట్ వరీ, విల్ టేక్ కేర్. కావ్య. ఎస్ డాక్టర్. పాపకి ఎక్కువగా ఫిట్స్ వస్తుంది. ఫోర్స్ చేసి ఇంజెక్షన్ చేయకండి. ఓకే ఓకే, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అటెన్షన్. డాక్టర్, ఈవిడే ఆ నర్స్. రూమ్ కి రా. ఏంటండి రూమ్ కి రమ్మంటారు? ఇంటర్వ్యూకి సిస్టర్. నో, ఈ సర్టిఫికెట్స్ ని నేను నమ్మను. సార్ 5,000 ఇచ్చి రెడీ చేయమన్నాను సార్. 5,000 ఇచ్చి రెడీ చేయమన్నవి అనుకోకండి సార్. కష్టపడి చదివి పాస్ అయ్యాను సార్, ప్రామిస్. గుడ్ గుడ్. నువ్వు బాగా చదువుకున్న ఇంటెలిజెంట్ అమ్మాయిలా ఉన్నావు. అమ్మాయిలా ఉన్నానా సార్? ఎస్. ఆశం ఆశం. నేను సెలెక్టా సార్? నేను ఇంకా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేయలేదు. క్వశ్చన్సా? yes. అయ్యో. Who discovered insulin? Polio drops ఎప్పుడు వేయాలి, ఎప్పుడు వేయాలి? Where did you get your training and what qualifications and certifications do you have? Why are you the right person for this nursing job? ఆగండి సార్, నేను నర్స్ నమ్ముతున్నారు కదా సార్? Of course. మరి ఇంకేంటి సార్? నా మేకప్ కి రాను ఉద్యోగం, నా నటనకి, నా చదువుకు రాను ఉద్యోగం, మీరు అడిగే 4 సిల్లీ క్వశ్చన్స్ వల్లే వస్తుందంటే అటువంటి ఉద్యోగం నాకు. నేను పిలుస్తాను సార్. ఉండమ్మా. Sit down. ఉద్యోగం వచ్చినట్టేనా సార్? థియరీ ఎలాగో వర్కౌట్ అవ్వలేదు. ప్రాక్టికల్ గా చూద్దామా? ఎవడికి చేస్తాడో ఏంటో. A 3-year-old kid has got epilepsy.
హౌ వుడ్ యూ హ్యాండిల్ హిమ్? మళ్ళీ మొదలెట్టాడు వీడిని. నాకు ఇంకో పేరుంది, ఇంకో మొహం ఉంది. నేను లవ్ చేసే అమ్మాయి ఇక్కడే ఉంది. తను లైన్లో పెట్టి పెళ్లి చేసుకోవాలి. అందుకు మీ హెల్ప్ కావాలి. డాక్టర్ సార్ మీరు చదువుకున్నారని అర్థం చేసుకుంటారు. మీ వల్ల నాకు హెల్ప్ చేయడం వీలు పడుతుందా, వీలు పడదా? టెల్ మీ. మిమిక్రీ సార్. ఈ టైప్ లో మిమిక్రీ చేసి ఆ బిడ్డని ఎంటర్టైన్ చేస్తాను సార్. ఐ థింక్ చిల్డ్రన్ విల్ లైక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను నిన్ను చిల్డ్రన్ వార్డ్ లో అడ్మిట్ చేస్తున్నాను. డాక్టర్ కావ్యాని ఫాలో అయిపోతాను సార్. సైన్స్ తీసుకోండి. ఏమైంది? టీని ఇప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవ్వమన్నారు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలే, ఇచ్చేద్దాం. అయ్యయ్యో, పెట్రోల్ అయిపోయింది అనుకుంటాను డాక్టర్. సూపర్, నో ప్రాబ్లం. ఈ నైట్ రోడ్డు, ఈ లైట్లు నాకు చాలా ఇష్టం. వెళ్దాం. సూపర్ వదిలేకరా. ఇంకేంటి, లవ్ అంటే చాలా ఇష్టమా? ఏం లేదు, సినిమాని చాలా ఇష్టపడి చూసారుగా, అందుకే అడిగాను. నవ్వుతున్నారు అంటే తప్పకుండా లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. అందుకు అసలు ఛాన్సే లేదు. ఏ? ఆహా, నువ్వు ఈరోజు అయిపోయావురా. ఎవరంటే వీడు? కార్టూన్ లో వచ్చే ముళ్ళ పందిలాగే ఉన్నాడు. అయ్యో వాట పన్ని. నేను చేసుకోబోయే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుక? ఊరికే అన్నాను, సారీ డాక్టర్. ఇంకెప్పుడు నిజం చెప్పను. వస్తున్నా. ఏమండి, లవ్వా? లవ్ ఏం కాదు. అయితే ఓకే. పూణేలో డాక్టర్ గా ఉన్నాడు. అమ్మా నాన్నకు నచ్చాడు. ఓకే అన్నాను. ఏంటి, అమ్మా నాన్నకు నచ్చాడా? అరేంజ్డ్ మ్యారేజా? దొరికావే, వస్తున్నా. వాడి ఫోటో చూపించండి, వాడి ఫోటో చూపించండి, చెప్తాను. ఏమండి, మీ రేంజ్ ఏంటి, మీ స్టైల్ ఏంటి? వీడి మొహం వాలకం చూసారా? వీడికి నేనే ఓకే చెప్పను, మీరెలా చెప్పారండి? ఇలా చూడండి, మీకు డాక్టర్ ఎవడు సెట్ అవడు, మీకు యాక్టరే సెట్ అవుతాడు. యాక్టరా? యాక్టర్ అంటే హీరోలా ఉండే ఒకడే సెట్ అవుతాడని చెప్పొచ్చాను. ఏ, వీడికేం తక్కువ? వీడు కూడా హైట్ గా వెయిట్ గా హీరోలాగే ఉన్నాడుగా. వీడు ఎలా చూసినా సెట్ అవడు మీకు. దయచేసి వీడిని రిజెక్ట్ చేసేయండి. మీ గురించి సరిగ్గా తెలియకుండా ఫోటో చూపించడం నాదే తప్పు. సిస్టర్, చివరిసారిగా అడుగుతున్నాను, వీడికి నాకు సెట్ అవుతుందా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కావాలంటే నీ చెయ్యి గిల్లి గిల్లి చెప్తా. వాడు బాగో లేడు, హీఈస్ వెరీ వెరీ నీచం. ఐ హేట్ యు సిస్టర్. ఈ అమ్మాయిల్ని కంట్రోల్ చేయడమే కష్టం, కానీ కన్ఫ్యూజ్ చేయడం భలే ఈజీ. బంగారం. హలో. ఏ, నాకు తెలియాలి, వాడికి ఏం తక్కువ? అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఆరోసారి ఫోన్ చేసి అడుగుతున్నావు. నాకు నచ్చాడు, నీకు నచ్చకపోతే చెప్పు, నేను పెళ్లి చేసుకుంటాను. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఎవరికి చేద్దాం? ఇదేం బాగోలేదు. లూసు. దీని పేరు ఉప్మా. ఎక్కడికి వెళ్తున్నారా? ఫోన్ మాట్లాడొచ్చేస్తానమ్మా. తినేటప్పుడు లేచి వెళ్ళకూడదు, ఇక్కడే కూర్చుని మాట్లాడరా. లేదమ్మా, ఈ ఒక్క ఫోన్ మాట్లాడొచ్చేస్తాను. ఇక్కడే కూర్చుని మాట్లాడన్నానా? హలో. వాడు బాగున్నాడు, నాకు విషయం తెలుసు సిస్టర్. అయినా అడుగుతున్నాను, వాడు ఎలా ఉన్నాడు? వాడు పెళ్లి కొడుకు కోసం పెట్టిన డెమో పీస్ లా ఉన్నాడు. మీకు రెమో లాంటి ఒక పీస్ సెట్ అవుతాడు. ఐ మీన్ నాలా అందంగా, తెలివిగా, టాలెంటెడ్ గా. ఐ హేట్ యు అగైన్ సిస్టర్. ఐ లవ్ యు నౌ. రే, ఏంట్రా ఇది? అదేం లేదమ్మా, రిహార్సల్. దేనికి? జైలుకు పోవడానికి. నీకు ఉప్ప లేదు. థ్యాంక్ యూ. ఆగు.
Yes. మాస్క్ అడిగితే నువ్వు ఫ్లాస్క్ తీసుకొచ్చిస్తున్నావు. ముసలిది కనిపెట్టేసింది. టైర్డ్ గా ఉంటారు పెద్దవాళ్ళు, టీ తాగుతారు కదా అని. నీకసలు పని తెలుసా తెలీదా? నువ్వు వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మేకప్ వేసుకుని తిప్పుకుంటూ అటు ఇటు తిరుగుతున్నావు. యాక్ట్ చేస్తున్నావా? నువ్వు పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? అవును. నేనిప్పుడు నీ పనితనం చూడాలి. ఆ 3వ నెంబర్ పేషెంట్ ని చెక్ చేయి. 30. ఎస్, చెప్పింది చెయ్యి. ఈ ముసలిదానికి బాగా ఎక్కువైంది. రే నుంచోరా. హ్యాండ్స్ అప్. ఎగిరింది చాలు, పడుకో. సిస్టర్, వీడి తరోగా చెక్ చేశాను. వీడి దగ్గర ఏమీ లేదు. ఐ మీన్ బిల్లు కట్టడానికి ₹1 కూడా లేదు. నన్ను చెకప్ చేయండి సిస్టర్. ఓకే, గెట్ అవుట్. ఇతన్ని కూడా చెక్ చెయ్యనా? వెరీ బ్యూటిఫుల్ యూ లుకింగ్ సిస్టర్. అయ్యో, పనిచేస్తున్న ట్యాక్స్ చేయడం ఎంత కష్టమో. మధ్యలో ఈ విక్ ఒకటి. సిస్టర్, ఐమ్ 23. నాకు తెలుసు, మా పేరెంట్స్ కి తెలుసు నాకెవరు సెట్ అవుతారో, ఎవరు బాగుంటారో. మీరు మీ పని మాత్రం చూసుకోండి చాలు. ఈ విక్ ఎటు పోయిందో తెలియట్లేదే. ఏదో ఒకటి మిస్ అయినట్టుంది. పిక్ మిస్ అయింది. మిస్ అయ్యాను. మిమ్మల్ని ఒప్పించడంలో మిస్ అయ్యాను. లైన్ లో పెట్టడంలో మిస్ అయ్యాను. మొత్తానికి వచ్చిన పని చేయడంలో మిస్ అయ్యాను. ఎందుకని వాడు మీకు నచ్చలేదు? మీకు ఎందుకని వాడు నచ్చాడు? ఎందుకంటే స్మార్ట్ గా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, డాక్టర్, వెల్ సెటిల్ ఫ్యామిలీ. అన్నిటికంటే మించి మా పేరెంట్స్ కి వాడు బాగా నచ్చాడు. ఇంకేం కావాలి? ఏంటి డాక్టర్, అమ్మ నాన్నకి నచ్చాడు, ఆవుతోడుకు నచ్చాడని ఇంకా సావిత్రి కాలంలోనే ఉన్నారు. సమంత కాలానికి రండి డాక్టర్. అరేంజ్డ్ మ్యారేజ్ ని అందం లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే చేసుకుంటారు. మీకేంటి అందం లేదా లేక తెలివి లేదా? కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు, సొంతగా నిర్ణయం తీసుకోలేరా? స్టూపిడ్ గర్ల్. ఇప్పుడు ఏమంటారేంటి? పెళ్ళంటే ఇద్దరు ఉంగరాలు మార్చుకోవడం కాదు, ఇద్దరు మనసులు మార్చుకోవడం. అది మీకు జరగను లేదు, జరగదు కూడా. కొంచెం వెయిట్ చేయండి, మీకంటూ ఒకడు వస్తాడు. వాడిని లవ్ చేసి పెళ్లి చేసుకోండి. చూడండి, బీకామ్ చదివే అమ్మాయి, 20 ఏళ్లుంటాయి, మొహం మీద యాసిడ్ పోసాడు. ఎందుకో తెలుసా మీకు? తన అబ్బాయిని లవ్ చేయటం కుదరదు అన్నందుకు. ఈ మొహం చూసాక ప్రేమించుంటాడు. ఇదే మొహం మీద యాసిడ్ పోయడానికి వాడికి మనసులా వచ్చిందో. ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్ అని అడిగారు కదా? అబ్బాయిలకి లవ్ అంటే కేవలం ఇంతే. దీనికోసం మాత్రమే. లవ్ ఇస్ టోటలీ లస్ట్. ఇప్పుడు దానికి దీనికి సిస్టర్, ఏదో ఉద్యోగం లేదు అన్నారు, సాయం చేశాను, దాంతో అయిపోయింది. అంతకు మించి నా పర్సనల్ లైఫ్ లో తల దూర్చారో. ఏంటమ్మా, ఎందుకు అదోలా ఉన్నా? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకుంటావా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు. నేను డల్లుగా ఉన్నప్పుడు మా మమ్మీ ఇలానే చేస్తుంది, తగ్గిపోతుంది. నీకు తగ్గిపోతుంది. స్మాల్ జెంట్స్ అండ్ స్మాల్ లేడీస్, తనే నాన్సీ. ఇక మీదట తను కూడా మీ ఫ్రెండ్, ఓకే? Now I'm going to do one magic.
మా డాడీకి ఇంతకంటే పెద్ద మ్యాజిక్కే తెలుసు. ఇంజెక్షన్ వేసేస్తాను, పెర్ఫార్మెన్స్ చేయనివరా? మీ డాడీయే కాదు, ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని, ఎవ్వరికీ తెలియని ఒక పెద్ద మ్యాజిక్ నేను చేయగలను తెలుసా? ఇప్పుడు మీరు మ్యాజిక్ చేస్తారా? మీరందరూ నాన్సీకి క్లోజ్ ఫ్రెండ్ అయ్యారని నాన్సీ నాకు చెప్పాలి. అప్పుడే నేను మీకు ఆ పెద్ద మ్యాజిక్ చేసి చూపిస్తాను. అది ఏం మ్యాజిక్? ఏనుగు వస్తుందా? ఇది అంతకంటే పెద్ద మ్యాజిక్. ఎప్పుడు చేస్తావు? నువ్వు బుద్ధిగా తినేసి అల్లరి చేయకుండా ఇంజెక్షన్ చేయించుకుంటే ఇంకో రోజు తప్పకుండా చేస్తాను. అదేం మ్యాజిక్కో చెప్పవా ప్లీజ్? నేను నిజమా? తప్పకుండా చేస్తావా? ప్రామిస్? ప్రామిస్.